చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో పూరి గుడిసెలో ఉన్న రాజేశ్వరి భర్త నారాయణ వికలాంగుడు. వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం గుడిసె ఉన్న వాళ్ళని గుర్తించి నిరుపేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలని బీజేపీ పార్టీ తరపు నుండి రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య డిమాండ్ చేశారు. చిన్నంబాయి మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య మాట్లాడుతూ సరి అయిన లబ్ధిదారులను గుర్తించి వాళ్లకు నాయకులు గాని మండలం ఆఫీసర్లు గాని ఇండ్లు లేని వాళ్లకు పూరి గుడిసెలో ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని బీజేపీ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. అమ్మాయిపల్లి ఎస్సీ కాలనీలో ప్రతి పూరి గుడిసె ఉన్న వాళ్ళను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎంపీడీఓ ఆఫీస్ను బీజేపీ పార్టీ తరపున ముట్టడిస్తామని అన్నారు. అమ్మాయిపల్లి గ్రామ యువ నాయకుడు స్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల అధికారులు నిరుపేద కుటుంబాలకు గుడిసెలు ఉన్న వాళ్లను గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని గాని వీళ్ళకంటే బెటర్ ఆప్షన్లో ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఖాళీ స్థలం పూరి గుడిసెలు ఉన్న వాళ్లకు ఇండ్లు శాంక్షన్ చేయాలని ప్రభుత్వం చెప్పిన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయలేదు. మండల అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి గుడిసెలు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేయాలని హెచ్చరిస్తున్నాం. లేని ఎడల మండలంలోని ఎంపీడీఓ ఆఫీసును ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్యతో పాటు మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, బీజేపీ నాయకుడు ఉగ్ర నరసింహ, బచ్చలకూర శంకరమ్మ, బండారు నారాయణ, సులిగిలి మద్దిలేటి, బచ్చలకూర సాలయ్య, బండారు బాలరాజు, తెలుగు గస్టర్లు, బచ్చలకూర కురుమయ్య, దేవుని స్వామి, సులిగిరి కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి నారాయణ అనే ఈ అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అతను భర్త కూడా హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఇందిరమ్మ ఇండ్లు, సోనియమ్మ రాజ్యం, ఇంకో రాజ్యం అని చెప్పి పేరు చెప్పుడే కానీ కనీసం కాంగ్రెస్ వాళ్ళు గుడిసె ఉన్నోళ్ళను గుర్తించడం కూడా లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు ఖచ్చితంగా గుర్తించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి చాలా రోజుల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి అడిగినప్పుడల్లా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనడమే కానీ కనీసం గుడిసె ఉన్న వాళ్ళను గుర్తించడం కూడా లేదు. కాబట్టి ఇలాంటి దుస్థితిలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేయకుండా కళ్ళు తెరుచుకొని ఎవరెవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇచ్చే విధంగా ఇండ్లు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇవ్వాలని, సరైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మంత్రికి మరియు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ హెచ్చరిస్తున్నాం. సరైన వాళ్ళకు లబ్ధిదారులకి ఇవ్వడం చాలా మంచిది. లేకుండా వాళ్ళకు ఇచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద మేము సరైన నిర్ణయం తీసుకొని ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. నరసింహ అమ్మాయిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో గుడిసెలు కూలిపోయి మీద పడే పరిస్థితి ఉంటే కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకపోతే, గుడిసెలు ఉన్న వారికి ఇండ్లు ఇవ్వకపోతే చిన్నంబాయి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ ఆఫీసు మా బీజేపీ పార్టీ తరఫున ఎంపీడీఓ ఆఫీసు పెద్ద ఎత్తున ముట్టడించి అధికారులను గౌరవ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులను కూడా ఈ ఏరియాలో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. వీళ్ళకు గుడిసెలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలి, పక్కా ఇండ్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీ తరఫున ధర్నా ముట్టడిస్తాం. గ్రామంలో సరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మా బీజేపీ తరఫు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా చాలాసార్లు కూడా కోరడం జరిగింది. ఇచ్చి విషయాన్ని సరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యని ఎడల ఎంపీడీఓ ఆఫీస్ను మరియు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ను కొల్లాపూర్లో నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్ను ముట్టడిస్తామని బీజేపీ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. దగ్గరికి వచ్చి శివ, ఈ చిన్నంబాయి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విధంగా దుస్థితి ఉంది. చాలా మందికి గుడిసెలు
కూలిపోయే పరిస్థితి ఉంది. కూలిపోయి కూడా మీద పడ్డా కూడా ఎవడు పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి గ్రామం తిరిగి ఇందిరమ్మ ఇల్లు లేని వారికి, గుడిసెలున్న వారికి ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని, శాంక్షన్ చేయని యెడల మేము చెప్పే విధంగా వాళ్ళకు అర్హులందరికీ కూడా ఇల్లు లేని పక్షంలో ఇల్లు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసు ముట్టడిస్తాం. భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ధర్నా కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొల్లాపూర్లో మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా బాగా వచ్చిలేదు నిన్న ఈయననా అంటే మీకు మీ పేర్ల లిస్ట్ లేదా? ఏంది పేరు లేదా ఇండ్లకు? ఎక్కడే ఎందుకు చిన్నమ్మాయి మండల ఎంపీడీఓ గారు, అమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ కమిటీ, మరి వీరందరూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే విషయంలో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చేయకుండా ఈ కమిటీ, ఈ అధికారులు అందరూ కూడా ఏం చేసిరో మరి ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ, పూరి గుడిసె ఉన్న కుటుంబానికి కానీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా వారికంటే బెటర్ ఆప్షన్లో ఉన్న వాళ్లకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో పార్టీ కార్యకర్తలకు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా అమ్మాయిపల్లి గ్రామం తరపు నుంచి గ్రామ యువతగా నేను ప్రశ్నిస్తున్నా. మరి మండలాధికారులకు తెలియట్లేదా? మరి కనీసం ఊరి గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇల్లు తప్పకుండా మొదటి విడతలో మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం కూడా చెప్పింది ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు పూర్తిగా ఇల్లు లేకుండా ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు మొదటి విడతలో ఇల్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా నిరుపేద కుటుంబాలైన పూరి గుడిసెలో నివాసం ఉంటున్న వాళ్లకు మొదటి విడతలో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఆ మాటలు ఎక్కడ పోయినాయి, ఆ చేతలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ పార్టీకి కండ్లు చూపినాయా? మరి ఈ సందర్భంగా మరొక్కసారి కూడా ఇంద్రమ్మ కమిటీని, ఎంపీడీఓ గారిని, పంచాయతీ సెక్రటరీలను చిన్నంబాయి మండలావరణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా తిరిగి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా